ఓం శాంతి 24/12/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, అవినాశి జ్ఞాన రత్నాల దానమే మహాదానం. ఈ దానం చేయడం ద్వారానే మీరు ఇతరులకు తెలియజేయడం ద్వారా మీకు రాజ్యం ప్రాప్తి అవుతుంది. మీరు ఎవరికి వినిపిస్తారో వారికి కూడా రాజ్యం ప్రాప్తి అవుతుంది. అందువలన మహాదానులుగా అవ్వండి. ప్రశ్న: ఏ పిల్లలకు సేవ చెయ్యాలి అనే ఆసక్తి ఉంటుందో వారి ముఖ్యమైన గుర్తులేవి? జవాబు: 1. వారికి పాత ప్రపంచ వాతావరణం ఏమాత్రము నచ్చదు. 2. వారికి సేవ చేసి చాలామందిని తమ సమానంగా తయారు చేయడంలోనే సంతోషం ఉంటుంది. 3. చదివించడంలోనే వారికి విశ్రాంతి లభిస్తుంది. 4. ఇతరులకు అర్థం చేయిస్తూ గొంతు పాడైపోయినా వారు సంతోషంగానే ఉంటారు. 5. వారికి ఇతరుల ఆస్తి అవసరం ఉండదు. ఏ ఆస్తి వెనుక వీరి సమయాన్ని వ్యర్థం చేసుకోరు. 6. అందరి నుండి వీరి సంబంధాలు మోహం తెగిపోయి ఉంటుంది. 7. వీరు తండ్రి సమానం ఉదార చిత్తులుగా ఉంటారు. వీరికి సేవ తప్ప ఇంకేది మధురంగా ఇష్టంగా అనిపించదు. పాట: ఓం నమ శివాయ. ఓం శాంతి. పాటలో ఈ ఆత్మిక తండ్రి మహిమను విన్నారు. వారే కూర్చొని పిల్లలను చదివిస్తూ ఉన్నారు. ఇది పాఠశాల కదా. మీరందరూ ఇక్కడ టీచర్ ద్వారా లెసన్ చదువుకుంటూ ఉన్నారు. వీరు సుప్రీం టీచర్. వీరిని పరమపిత అని కూడా అంటారు. పరమపిత అని ఆత్మిక తండ్రినే అంటారు. లౌకిక తండ్రిని ఎప్పుడూ పరమపిత అని అనరు. ఇప్పుడు మేము పారలౌకిక తండ్రి వద్ద కూర్చొని ఉన్నాము అని మీరు అంటారు. కొంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు, కొంతమంది అతిథులుగా వస్తారు. వారసత్వం తీసుకునేందుకు అనంతమైన తండ్రి వద్ద కూర్చొని ఉన్నామని మీరు భావిస్తారు. కావున మీకు లోపల ఎంత సంతోషం ఉండాలి. పాపం మనుష్యులు ఆక్రందనలు చేస్తూ అరుస్తూనే ఉంటారు. ఈ సమయంలో ప్రపంచంలోని వారంతా శాంతి కావాలి అంటున్నారు. శాంతి అనగా ఏమిటో పాపం వారికి తెలియనే తెలియదు. జ్ఞాన సాగరులు, శాంతి సాగరులైన తండ్రి శాంతి స్థాపన చేస్తున్నారు అని మీకు తెలుసు. నిరాకార ప్రపంచంలో ఉండేదే శాంతి. ఎందుకంటే అక్కడ శరీరము లేదు, ఇక శరీరానికి సంబంధించినది ఏది లేదు, సంకల్పాలు కూడా లేవు. కాబట్టి అక్కడ సర్వత్రా శాంతియే ఉంటుంది. ఇక్కడ ఈ ప్రపంచంలో శాంతి ఎలా ఏర్పడుతుంది అని ఇక్కడ అరుస్తూ ఉంటారు. నూతన ప్రపంచం అనగా సత్యుగంలో ఒకే ధర్మం ఉన్నప్పుడు శాంతి ఉండేది. నూతన ప్రపంచాన్నే ప్యారడైజ్, దేవతల ప్రపంచం అని అంటారు. శాస్త్రాలలో అక్కడక్కడ అశాంతిని కలిగించే మాటలు వ్రాసేశారు. ద్వాపరయుగంలో కంసుణ్ణి, హిరణ్యకశిపుణ్ణి సత్యుగంలో చూపిస్తారు. త్రేతాయుగంలో రావణుడి గొడవ, అన్ని చోట్ల అశాంతిని చూపించారు. పాపం మనుషులు ఎంతో గాఢాంధకారంలో ఉన్నారు. బేహద్దు తండ్రిని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడైతే గాడ్ ఫాదర్ వస్తారో అప్పుడు వారే వచ్చి శాంతిని స్థాపన చేస్తారు. పాపం వారికి గాడ్ అంటే, భగవంతుడంటే ఎవరో తెలియనే తెలియదు. శాంతి నూతన ప్రపంచంలో మాత్రమే ఉంటుంది, పాత ప్రపంచంలో ఉండదు. నూతన ప్రపంచాన్ని స్థాపన చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. మీరు వచ్చి శాంతి స్థాపన చేయమని వారినే పిలుస్తూ ఉంటారు. ఆర్య సమాజం వారు కూడా శాంతి దేవా అని పాడుతూ ఉంటారు. తండ్రి అంటున్నారు, మొట్టమొదటిది పవిత్రత. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతున్నారు. అక్కడ పవిత్రతే కాక శాంతి, ఆరోగ్యము, సంపద అన్నీ ఉన్నాయి స్వర్గంలో. ధనం లేకుంటే మనుషులు ఉదాసీనంగా ఉంటారు. ఈ లక్ష్మీ నారాయణల వంటి ధనవంతులుగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వస్తారు. వీరు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు కదా. మీరు విశ్వాధిపతులుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. కానీ ఆ బుద్ధి అందరికీ సమానంగా లేదు, నెంబర్ వారుగా ఉంది. బాబా అంటున్నారు, ఉదయము శాంతి యాత్ర చేయనప్పుడు మీ వెంట లక్ష్మీనారాయణ చిత్రం తప్పకుండా తీసుకెళ్ళండి. ఇటువంటి యుక్తులు రచించండి. ఇప్పుడు పిల్లల బుద్ధి పారస్ బుద్ధిగా తయారవ్వాలి. ఇప్పుడు తమో ప్రధానం నుండి రజో వరకు వెళ్ళారు. ఇంకా సతో త్రేతాయుగపు బుద్ధి. సతో ప్రధానము అంటే సత్యుగం వరకు వెళ్ళాలి.
ఆ శక్తి ఇంకా రాలేదు. స్మృతిలో ఉండరు. యోగ బలం చాలా తక్కువగా ఉంది. వెంటనే సతో ప్రధానంగా అవ్వలేరు. సెకండ్‌లో జీవన్ముక్తి అనే గాయనం సరిగ్గానే ఉంది. మీరు బ్రాహ్మణులుగా అయితే జీవన్ముక్తులుగా అయినట్లే. జీవన్ముక్తిలో కూడా సర్వోత్తమ, మధ్యమ, కనిష్ట స్థితులుంటాయి. జీవన్ముక్తి తప్పకుండా లభిస్తుంది. తండ్రికి చెందిన వారిగా అయిన తర్వాత తండ్రిని వదిలేసిన జీవన్ముక్తి అయితే తప్పక లభిస్తుంది. అటువంటి వారు స్వర్గంలో చెత్త ఊడ్చే వారిగా అవుతారు. స్వర్గంలోకైతే వెళ్తారు కానీ తక్కువ పదవి లభిస్తుంది. తండ్రి అవినాశి జ్ఞానంనిస్తున్నారు. అది ఎప్పుడూ వినాశనం అవ్వదు. పిల్లలలో సంతోషపు భజంత్రీలు మ్రోగుతూ ఉండాలి. అయ్యో! అయ్యో! అను ఆర్తనాదాల తర్వాత మళ్ళీ వాహ్! వాహ్! అవుతుంది సమీపంలోనే. మీరిప్పుడు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. తర్వాత మళ్ళీ దైవీ సంతానంగా అవుతారు. ఈ సమయంలోని మీ జీవితం వజ్రతుల్యమైనటువంటిది. మీరు భారతదేశ సేవ చేసి భారతదేశాన్ని శాంతిగా తయారు చేస్తారు. అక్కడ పవిత్రత, సుఖశాంతులన్నీ ఉంటాయి. ఇప్పటి మీ జీవితం దేవతల కంటే ఉన్నతమైనది. మీరిప్పుడు రచయిత అయిన తండ్రిని, సృష్టి చక్రాన్ని అర్థం చేసుకున్నారు. ఈ పండుగలు మొదలైనవన్నీ పరంపరగా వస్తూ ఉన్నాయి అని అంటారు కానీ, ఎప్పటి నుండి వస్తున్నాయో ఎవ్వరికీ తెలియదు. సృష్టి మొదలైనప్పటి నుండి రావణుడిని తగలబెట్టడము మొదలైనవన్నీ పరంపరగా వస్తూ ఉన్నాయి అని అంటారు. ఇప్పుడు సత్యుగంలో రావణుడు ఉండడు. అక్కడ ఎవ్వరికీ దుఃఖం ఉండదు. అందువలన భగవంతుడిని కూడా స్మృతి చెయ్యరు. ఇక్కడ అందరూ భగవంతుడిని స్మృతి చేస్తూ ఉంటారు. ఆ దేవుడే వచ్చి విశ్వంలో శాంతి నెలకొల్పుతాడు అని భావిస్తారు. అందుకే మీరు వచ్చి దయ చూపండి, మమ్ములను దుఃఖం నుండి ముక్తులుగా చెయ్యండి అని పిలుస్తూ ఉంటారు. పిల్లలే తండ్రిని పిలుస్తారు. ఎందుకంటే పిల్లలే సుఖాన్ని చూశారు. తండ్రి అంటున్నారు, మిమ్ములను పవిత్రంగా చేసి నా వెంట తీసుకెళ్తాను. పవిత్రంగా అవ్వని వారు శిక్షలు అనుభవిస్తారు. ఇందులో మనస, వాచ, కర్మణ పవిత్రంగా ఉండాలి. మనస్సు కూడా చాలా మంచిగా ఉండాలి. చివరి సమయంలో మనస్సులో ఎలాంటి వ్యర్థ సంకల్పాలు రానంతగా శ్రమ చేయాలి. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తుకు రాకూడదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, కర్మాతీత అవస్థ వచ్చినంత వరకు వ్యర్థ సంకల్పాలు మనస్సులో వస్తూ ఉంటాయి. అయితే హనుమంతుడిలాగా స్థిరంగా కండి. అందులోనే చాలా శ్రమ కూడా ఉంటుంది. ఎవరైతే ఆజ్ఞాకారులు, నమ్మకస్తులు, సుపుత్రులైన పిల్లలుగా ఉంటారో వారిపై తండ్రికి కూడా చాలా ప్రేమ ఉంటుంది. పంచ వికారాలపై విజయము పొందని వారు అంతగా ప్రియంగా ఉండరు. మనము కల్పకల్పము తండ్రి నుండి ఈ వారసత్వం తీసుకుంటాము అని పిల్లలైన మీకు తెలుసు కనుక, మీకు సంతోష పాదరసం మీటర్ ఎంత పైకెక్కాలి ఇది కూడా మీకు తెలుసు. స్థాపన అయితే తప్పకుండా జరుగుతుంది. ఈ పాత ప్రపంచమంతా తప్పకుండా శ్మశానగ్రస్తం అవుతుంది. మరి మీరు ఫరిస్తాన్‌లోకి, స్వర్గంలోకి వెళ్ళేందుకు కల్పకృతం వలె పురుషార్థం చేస్తూ ఉంటారు. ఇది శ్మశానం కదా! పాత ప్రపంచము, నూతన ప్రపంచాల జ్ఞానం మెట్ల చిత్రంలో ఉంది. ఈ మెట్ల చిత్రం ఎంత బాగున్నా మనుషులు అర్థం చేసుకోలేరు. ఇక్కడ సాగర తీరంలో, ఆబులో ఉండేవారు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేరు కొద్దిమంది. మీరు జ్ఞానధనాన్ని తప్పకుండా దానం చేయాలి. జ్ఞానధనం, ధనం ఇస్తూ ఉంటే ధనం తరగదు. వారిని మహాదాని అని అంటారు. ఎవరైతే హాస్పిటల్స్, ధర్మశాలలు మొదలైన వాటిని కట్టిస్తారో వారిని మహాదానులని అంటారు. దీని ఫలితం వారికి మరుసటి జన్మలో ఒక్క జన్మకు మాత్రమే అల్పకాలానికి లభిస్తుంది. ఏది చేశారో అది మాత్రమే లభిస్తుంది. సత్రాలు కట్టిస్తే మరుసటి జన్మలో సుఖంనిచ్చే ఇల్లు లభిస్తుంది. అప్పుడు సత్రాలు అంటే యాత్రికులు బస్సులు, మిగతావి ట్రైన్‌లు ఏమీ లేనప్పుడు నడిచి వెళ్ళేటటువంటి వారికి కదా! సత్రాలుంటాయి అక్కడక్కడ. అలాంటివి ఫ్రీగా కట్టించేవారు. అవే సత్రాలు అంటే. మరి అలాంటి వారు మరుసటి జన్మలో సుఖవంతమైన ఇంటిలో ఉంటారు. కొంతమంది ధనం ఎక్కువగా దానం చేస్తారు అనుకోండి. ఎక్కువగా చేస్తే రాజుల ఇంటిలో, లేక ధనవంతుల ఇంటిలో జన్మిస్తారు. దానం వలన అలా అవుతారు. మీరు ఈ చదువు ద్వారా రాజ్య పదవి పొందుతారు. ఇది చదువే కాక దానం కూడా అయింది.
అందరికీ తెలియజేస్తారు. ఇక్కడ ప్రత్యక్షంగా లభిస్తుంది. భక్తి మార్గంలో పరోక్షంగా లభిస్తుంది ఒక్క జన్మకు. శివబాబా మిమ్ములను చదివించి 21 జన్మలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అన్నీ ఇస్తారు. శివబాబా వద్ద ఉండేదే అవినాశి జ్ఞాన రత్నాలున్నాయి. ఒక్కొక్క రత్నము లక్షల రూపాయల కంటే విలువైనటువంటివి. భక్తిలో ఈ విధంగా అనరు, దీనిని జ్ఞానమని అంటారు. శాస్త్రాలలో భక్తిని గురించిన జ్ఞానం ఉంది. ఎలా భక్తి చెయ్యాలో దానికి శిక్షణ లభిస్తుంది. పిల్లలైన మీకు జ్ఞాన నశ అపారంగా ఉంది. భక్తి తర్వాత మీ జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం వలన విశ్వ సామ్రాజ్యాన్ని గురించిన అపారమైన నశ కపాలం వరకు ఎక్కుతుంది. ఎవరైతే ఎక్కువగా చేస్తారో వారికి నశ ఎక్కుతుంది. ప్రదర్శిని లేక మ్యూజియంలో కూడా బాగా ఉపన్యసించే వారిని పిలుస్తారు కదా! అక్కడ కూడా తప్పకుండా నెంబర్ వారుగా ఉంటారు. మహారథులు, అశ్వారూఢులు, పదాతి దళం వారు ఉంటారు. దిల్వాడా మందిరంలో కూడా స్మారక చిహ్నాలున్నాయి. ఇది చైతన్యమైన దిల్వాడా అని, అది జడమని అంటారు. మీరు గుప్తంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని గురించి తెలియదు. మీరు రాజ ఋషులు, వారు హఠయోగ ఋషులు. ఇప్పుడు మీరు జ్ఞానేశ్వరులు. జ్ఞాన సాగరుడు మీకు జ్ఞానంనిస్తారు. మీరు అవినాశి సర్జన్ పిల్లలు. సర్జనే నాడి చూస్తారు. స్వంత నాడే తెలియకుంటే, మీది మీకే తెలియకుంటే ఇతరుల నాడి ఎలా తెలుసుకుంటారు? మీరు అవినాశి సర్జన్ పిల్లలు కదా! జ్ఞాన అంజనాన్ని సద్గురువిచ్చారు. ఇది జ్ఞాన ఇంజెక్షన్. ఆత్మకి ఇంజెక్షన్ చేస్తారు కదా! ఈ మహిమ కూడా ఇప్పటిదే. ఇదంతా సద్గురువు తండ్రి మహిమే. గురువులకు కూడా జ్ఞాన ఇంజెక్షన్ సద్గురువే ఇస్తారు. మీరు అవినాశి సర్జన్ పిల్లలు. కనుక మీ వ్యాపారము జ్ఞాన ఇంజెక్షన్ అందరికీ వేయడం. డాక్టర్లలో కూడా కొంతమంది నెలకు లక్షల రూపాయలు, కొంతమంది 500 కూడా కష్టంగా సంపాదిస్తారు. నెంబర్ వారుగా ఒకరి తర్వాత ఒకరి వద్దకు వెళ్తారు కదా! హైకోర్టు, సుప్రీం కోర్టులో జడ్జిమెంట్ లభిస్తుంది. అక్కడ ఉరిశిక్ష విధిస్తే క్షమించమని ప్రెసిడెంట్‌కు అప్పీల్ చేసుకుంటారు. ప్రెసిడెంట్ క్షమించను కూడా క్షమిస్తారు. ఇలాగే ఇక్కడ కూడా పిల్లలైన మీకు నశ ఉండాలి. ఉదార చిత్తులుగా ఉండాలి. భగీరథుడిలో తండ్రి ప్రవేశించి ఇతనిని ఉదార చిత్తులుగా చేశారు. వారు ఏదైనా చేయగలరు కదా! వారు ఇతనిలో వచ్చి యజమానిగా కూర్చున్నారు. ఇదంతా భారతదేశ కళ్యాణం కొరకు ఉపయోగించాలి అని అన్నారు. మీరు కూడా భారతదేశ కళ్యాణం కొరకే ధనాన్ని ఉపయోగిస్తారు. ఎవరైనా మీకు ధనం ఎలా వస్తుంది అని అడిగితే, మేము మా స్వంత తనువు, మనస్సు, ధనములతో సేవ చేస్తున్నాము అని చెప్పండి. భవిష్యత్తులో రాజ్య పదవి మాకు లభిస్తుంది. కనుక ధనం కూడా మేమే ఖర్చు చేస్తాము. మా స్వంతానిదే మేము ఖర్చు చేస్తాం. ఇంకెవరి నుండి తీసుకోము. మేమే బ్రాహ్మణులు శ్రీమతముననుసరించి రాజ్య స్థాపన చేస్తాము అని మీరు ఇతరులకు చెప్పండి. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారు మాత్రమే ఖర్చు చేస్తారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు, తర్వాత దేవతలుగా అవ్వాలి. బాబా అంటున్నారు, అన్ని చిత్రాలను ట్రాన్స్లైట్వి తయారు చేయండి. అప్పుడు మనుషులు ఆకర్షింపబడతారు. ఎవరికైతే వెంటనే నాటుకుంటుందో అలాగా మీరు తయారు చేయాలి. కొంతమంది ఇంద్రజాలం చేస్తారు అనే భయంతో రానే రారు, అక్కడికి వెళ్తే మార్చేస్తారు అని. మనుషుల నుండి దేవతలుగా చేయడం ఇంద్రజాలమే కదా! ఇక మిగతా ఇంద్రజాలాలు ఇక్కడ ఏమీ ఉండవు. భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. హఠయోగులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. ఈ విషయాలను మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటూ ఉన్నారు. మీరు మందిరానికి యోగ్యులుగా అవుతున్నారు. ఈ సమయంలో ఈ విశ్వమంతా అనంతమైన లంకగా ఉంది. పూర్తి విశ్వమంతటిపై రావణుడి రాజ్యం ఉంటుంది. సత్య త్రేతాయుగాలలో ఈ రావణుడు అంటే వికారాలు మొదలైనవేవి ఉండవు. తండ్రి అంటున్నారు, ఇప్పుడు నేనేం వినిపిస్తున్నానో దానిని వినండి. కళ్ళతో ఏదీ చూడకండి. ఈ పాత ప్రపంచమంతా వినాశనం అవ్వనున్నది. అందువలన మీరు మనశ్శాంతి ధామము, మీ సుఖధామాలనే స్మృతి చేస్తారు. ఇప్పుడు మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవుతున్నారు. బ్రహ్మ నెంబర్ 1 పూజారిగా ఉండేవాడు. నారాయణుడిని చాలా ఎక్కువగా పూజించేవాడు. ఇప్పుడు మళ్ళీ పూజ్య నారాయణుడిగా అతనే అవుతున్నాడు. మీరు కూడా ప్రయత్నం చేసి అలా అవ్వగలరు.
రాజధాని అయితే కొనసాగుతుంది కదా! కింగ్ ఎడ్వర్డ్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా అంటారు. తండ్రి అంటున్నారు సర్వవ్యాపి అంటూ నన్ను గ్లాని చేస్తూ, తిరస్కరిస్తూ వచ్చారు. అయితే నేను మీకు ఉపకారమే చేస్తాను. ఈ డ్రామానే అలా అద్భుతంగా తయారై ఉంది. పురుషార్థం తప్పకుండా చేయాలి. కల్పకృతం కూడా ఎవరు పురుషార్థం చేశారో డ్రామా అనుసారం ఇప్పుడు వారే చేస్తారు. ఏ పిల్లలకైతే సేవ చెయ్యాలి అనే ఆసక్తి ఉంటుందో వారికి రాత్రింబవళ్ళు అదే చింతన ఉంటుంది. పిల్లలైన మీకు తండ్రి ద్వారా మార్గం లభించింది కనుక పిల్లలైన మీకు సేవ తప్ప ఇతరమేది ఇష్టముండదు. లౌకిక వాతావరణం మీకు నచ్చదు. సేవ చేసే వారికి సేవ లేకుంటే సుఖముండదు. టీచర్లకు చదివించడంలోనే మజా, ఆనందం ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా ఉన్నతమైన టీచర్‌గా అయ్యారు. మీ వృత్తే అది. ఎంత ఎక్కువ మందిని మీ సమానంగా చేస్తారో అంత మంచి టీచర్. వారికి అంత బహుమతి, ఫలితం కూడా లభిస్తుంది. ఇతరులను చదివించకుంటే వీరికి సుఖం ఉండదు. ప్రదర్శిని మొదలైన వాటిలో రాత్రి 12 గంటలైనా ఖుషీగానే ఉంటుంది వీరికి. అలసట కలిగినా, గొంతు చెడిపోయినా సంతోషంగానే ఉంటారు. ఈశ్వరీయ సేవ కదా! ఇది చాలా ఉన్నతమైన సర్వీస్. వీరికి ఇతరమేది మధురంగా ఉండదు. మేము ఈ ఇల్లు మొదలైనవి తీసుకొని కూడా ఏం చేయాలి? మేం చదివించాలి, ఇదే సేవ చేయాలి. ఆస్తి మొదలైన వాటిలో గొడవలు వస్తే చెవులు కోసే బంగారు దేనికి పనికొస్తుంది అని అంటారు. సర్వీస్ ద్వారా అయితే నావ ఆవలి తీరానికి చేరిపోతుంది. బాబా అంటారు ఇల్లు కూడా వారి పేరు మీదే ఉండని. బీకేలు సేవ చేయాలి. ఈ సర్వీస్‌లో బాహ్యంలోని ఏ బంధనాలను ఇష్టపడరు. కొంతమందికి మోహం ఉంటుంది. కొంతమంది మోహం తెగిపోయి ఉంటుంది. బాబా అంటున్నారు, మన్మనాభవలో ఉంటే మీ వికర్మలు వినాశనం అవుతాయి. సహాయం చాలా లభిస్తుంది. ఈ సేవలో నిమగ్నమైపోవాలి. ఇందులో చాలా ఆదాయం ఉంది. ఇల్లు మొదలైన వాటి విషయం కాదు. ఇల్లు ఇచ్చి బంధనం వేస్తే ఆ ఇల్లు తీసుకోరు. సేవ చేయడం తెలియకుంటే వారు మనకు పనికిరారు. టీచర్లు తమ సమానంగా చేస్తారు. అలా చేయలేకుంటే వీరు దేనికి పనికొస్తారు? హ్యాండ్స్ సేవాదారుల అవసరం చాలా ఉంది కదా! అందులోనూ మాతలు, కన్యల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు మన తండ్రి టీచర్ అని పిల్లలకు తెలుసు కనుక పిల్లలు కూడా టీచర్లుగా అవ్వాలి అని భావిస్తారు. టీచర్ ఇతర పని ఏది చెయ్యరాదు అని కాదు, అన్ని పనులు చేయాలి. అచ్చా! మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా, పిత, బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్. రాత్రింబవళ్ళు సేవ చెయ్యాలి అనే చింత ఉండాలి. మిగిలిన బంధనాలన్నీ తెంచేయాలి. సేవ లేకుంటే సుఖం ఉండదు. సేవ చేసి మీ సమానంగా తయారు చేయాలి. సెకండ్ పాయింట్. తండ్రి సమానం ఉదార చిత్తులుగా అవ్వాలి. నాడి చూసి అందరి సేవ చేయాలి. యోగ్యుల కాదా అని. స్వంత తనువు, మనస్సు, ధనాన్ని భారతదేశ కళ్యాణం కొరకు ఉపయోగించాలి. స్థిరంగా, అచలంగా అయ్యేందుకు ఆజ్ఞాకారులుగా, నిజాయితీ పరులుగా అవ్వాలి. వరదానము ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల వల నుండి సదా ముక్తిగా ఉండే, విడుదల పొందే విశ్వసేవాధారి చక్రవర్తి భవ. ఎప్పుడైతే స్వదర్శన చక్రము రైట్ వైపు తిరిగేందుకు బదులు రాంగ్ వైపు వెళ్ళిపోతుందో అప్పుడు మాయాజీతులుగా అయ్యేందుకు బదులు పరదర్శనం యొక్క చిక్కుల చక్రంలోకి వచ్చేస్తారు. దాని ద్వారా ఎందుకు, ఏమిటి యొక్క ప్రశ్నల వల తయారవుతుంది. ఈ వలను స్వయం మీ అంతట మీరే రచిస్తారు. స్వయం అందులోనే చిక్కుకుపోతారు. అందువలన నాలెడ్జ్‌ఫుల్‌గా అయ్యి స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉంటే మీ జన్మల గురించి అంటే 5 స్వరూపాలను మాటి మాటికి తిప్పుతూ ఉంటే ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల వల నుండి ముక్తి అయి యోగయుక్త, జీవన్ముక్త చక్రవర్తిగా అయ్యి తండ్రితో పాటు విశ్వ కళ్యాణ సేవలో చుట్టూ తిరుగుతూ ఉంటారు. విశ్వ సేవాదారులుగా చక్రవర్తి రాజులుగా అవుతారు. స్లోగన్ ప్లెయిన్ బుద్ధి ద్వారా ఎలాంటి వ్యర్థం లేకుండా ప్లానును ప్రాక్టికల్లోకి తీసుకొస్తే స్వచ్ఛంగా ఉంటూ ప్లాన్ వేసి ఆచరణలో తీసుకొస్తే సఫలత ఇమిడి ఉంటుంది. అవ్యక్త సూచన
ఇప్పుడు సంపన్నము లేక కర్మాతీతంగా అవ్వాలి అనే తపనలో ఉంటూ తీవ్ర పురుషార్థులుగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే కర్మాతీత స్థితికి సమీపంగా చేరుకుంటారో అప్పుడు ఏ ఆత్మ వైపు కూడా బుద్ధి యొక్క లొంగుబాటు, కర్మ యొక్క బంధనాన్ని తయారు చేసుకోదు. కర్మాతీతము అనగా అన్ని కర్మ బంధనాల నుండి ముక్తులుగా న్యారాగా అయ్యి అతీతంగా ఉంటూ ప్రకృతి ద్వారా నిమిత్త మాత్రంగా కర్మ చేయించడం. కర్మాతీత అవస్థ యొక్క అనుభవం చేసేందుకు మీరు అతీతంగా భిన్నంగా ఆత్మ శరీరం నుండి వేరయ్యేటటువంటి పురుషార్థం పదే పదే చేయాల్సిన పని ఉండదు. చేయించేవారు మరియు చేసేటటువంటి కర్మేంద్రియాలు వేరు వేరు సహజంగా స్వతహాగా అనుభవం అయితే అన్ని అభ్యాసాలు ఈజీ అవుతాయి. కర్మాతీత స్థితికి ఈజీగా చేరుకోగలరు. ఓం శాంతి.